అందరికి నమస్తే. కాంగ్రెస్లో ఒక విపరీతమైన చర్చ ఒకటి జరుగుతున్నది. ఏం చర్చ అంటే కాంగ్రెస్ ఐ ఉందా ఇప్పుడు, లేకపోతే కాంగ్రెస్ ఆర్ నడుస్తుందా? కాంగ్రెస్ ఐ అంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాంగ్రెస్, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఐ. కానీ తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్ ఆర్ అయిపోయింది మొత్తం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా యాక్టివిటీ అంతా కూడా గాంధీ భవన్ నుంచి నడిచేది. గాంధీ భవన్ అంటే పార్టీ ఆఫీస్, లేకపోతే క్యాంప్ ఆఫీస్, ఇంకొక మూడో క్యాంపు లేదు. ఇప్పుడు ఏమైందంటే ప్రగతి భవన్లో నడిచేది నడుస్తుంది, ప్రజాభవన్ పేరు పెట్టినారు, అక్కడ నడిచేది నడుస్తుంది. అక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, అక్కడ నడిచేది అక్కడ నడుస్తున్నాయి. అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా అక్కడే జరిగింది. అట్లా కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అదంతా ఓకే. గాంధీ భవన్లో యాక్టివిటీ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మొత్తం జీరో అయిపోయింది. అడపా దడప పార్టీలో కింది స్థాయిలో ఉండే లీడర్లు తప్ప, ఏదైనా పదవి కోసం ఆశిస్తున్న లీడర్లు ఏదో ఒక అంశం మీద మాట్లాడదాం అనుకునే వాళ్ళు తప్ప గాంధీ భవన్ అంతా బోసిపోయిందట. యాక్టివిటీ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉంది. పోనీ యాక్టివిటీ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉంటే ఏమైనా మంత్రులు ఏమైనా పోతున్నారా అంటే పోతలేరు. మంత్రులు మీరు ఆలోచించండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్ప ఎవ్వరూ రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోతలేరు. ఎప్పుడైనా పిలిచినప్పుడు బట్టి విక్రమార్క గారు 1-2 సార్లు పోయినరు. మిగతా మంత్రులు, చాలామంది మంత్రులు రేవంత్ రెడ్డి గారి గడప దక్కుక చాలా రోజులైంది, చాలా నెలలైంది. ఎందుకంటే అది ఇల్లు కాబట్టి పోతలేరు. అదే ఒకవేళ ప్రజాభవన్ అయితే పోయేవాళ్ళు. అక్కడ ఆఫీసర్లు ఉంటారు, ఒక సిస్టమ్ ఉంటుంది, సీఎం ఆఫీస్ ఉంటుంది. సీఎం ఆఫీస్ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆఫీసు, సెక్రటరీ ఒక ఆఫీసు. మంత్రులు సెక్రటరీకి వస్తున్నారు తప్ప సీఎం ఇంటికి పోతలేరు. యాక్చువల్గా అధికారిక నివాసం ఒకటి ఉంటే పోయేవాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతుందా, లేదా రేవంతే కాంగ్రెస్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారా, ఈ మిగతా వాళ్ళందరూ డమ్మీలు అయిపోయినరా, లేకపోతే మొత్తం కాంగ్రెస్నే డమ్మీ చేసే ప్రయత్నం నడుస్తుందా అనేది ఒక చర్చ. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. వాళ్ళెవరూ మిగతా ఎమ్మెల్యేలతో, మిగతా మంత్రులతో టచ్ లేరు. వాళ్ళు ఓన్లీ రేవంత్ రెడ్డి గారితోనే టచ్లో ఉన్నారు. వాళ్ళు కేవలం పోతే రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతున్నారు, లేకపోతే ప్రభుత్వ సలహాదారులు రేవంత్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ వేమునరేందర్ రెడ్డి ఇంటికి పోతున్నారు. అక్కడ కలుస్తున్నారు తప్ప వేరే మంత్రి ఇంటికి పోతలేరు. కనీసం గాంధీ భవన్ కూడా వస్తలేరు వాళ్ళు ఎవరు. గాంధీ భవన్ కూడా కట్ అయిపోయింది. గాంధీ భవన్లో ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు పిలుస్తలేరు, వాళ్ళు వస్తలేరు. వేరే ఎమ్మెల్సీలు కూడా అర్ధరాత్రి కూడా ఎమ్మెల్సీలు చేరింది కదా కాంగ్రెస్లో. వాళ్ళు ఎవరు వాళ్ళ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ల దగ్గర కూడా పోలేదు ఇప్పటిదాకా. ఎవరైనా సరే ఒకరు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎవరి సమక్షంలో చేరినా సరే, చేరిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ జిల్లా మంత్రి ఎవరు, లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో కలిసి మనం పనిచేయాలి రేపటి నుంచి, ఇట్లాంటివి ఉంటాయి. ఏమీ లేవు. చేరడం, కండవాళ్ళు కప్పుకోవడం, తర్వాత ఎవరి పనాలు చేసుకోవడం, తర్వాత లోపల ఏదో చేసుకోవడం. వాళ్ళు పొద్దుగాలు వేస్తే మళ్ళీ వేమునరేందర్ గారి ఇంటికి పోవడం, అక్కడి నుంచి ఏమైనా టైం దొరికితే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోవడం, అంతే. పార్టీ ఆఫీసులో ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరు, ఎవరు పిలుస్తలేరు. అసలు ఈ చేరే వాళ్ళంతా దేనికోసం చేరుతున్నారు? రేవంత్ రెడ్డి గారితో ప్రేమతో జాయిన్ అవుతున్నారా, కాంగ్రెస్ను డెవలప్ చేయాలన్న దాంతో జాయిన్ అవుతున్నారా, ఇంకా వేరే ఏదైనా ఎజెండా ఉందా? నియోజకవర్గాల అభివృద్ధి అనేది ఉట్టి మాటనే, అది నేతి బీరకాయ టైప్ అది. కాబట్టి నియోజకవర్గాల అభివృద్ధి అనేది ఆ పేరు చెప్పిపోతే అది అబద్ధం, మోసం, జనాన్ని మోసం చేయడానికని అర్థం చేసుకోవాలి మనం. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న యాక్టివిటీ అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఎక్కువ రేవంత్ రెడ్డి దగ్గర మనం రెగ్యులర్గా కనిపించేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, జస్ట్ ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందో 5 నెలల ముందో వచ్చింది కాంగ్రెస్కి. ఆయన కాంగ్రెస్లో పుట్టిన ఆయన కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అటువైపు పోతలేరు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని వస్తలేరు. ఈవెన్ గాంధీ భవన్కి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు వస్తలేరు. ఏదో యాక్టివిటీ ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటే తప్ప పార్టీ ఆఫీస్కి ఏం వస్తలేరు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, రాంగ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆర్గా మారుతుందా రాష్ట్రంలో అనేది ఒక చర్చ ఒకటి నడుస్తున్నది. ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ముందు రాజకీయ పరిణామాలు ఎక్కడెక్కడనో ఏమేమో జరుగుతూ ఉంటాయి. దీని కంటిన్యూషన్ ఒక వార్త ఉంది. ఒక కొత్త పార్టీ రాష్ట్రంలో రాబోతుందా, ఒక కొత్త పార్టీ ఎవరు చేయబోతున్నారు, ఒక కొత్త పార్టీకి ఒక స్పేస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ఆ స్పేస్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, చేసేవాళ్ళు ఏం జరగబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. బట్ కాంగ్రెస్లో నడుస్తున్న ఒక వ్యవహారాన్ని మాత్రమే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.